ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధికి మనం రావడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏమనగా, దేవుని ఎదుట మన నోటితో మనం చేసుకున్న వాగ్దానం విషయంలో లేక మ్రొక్కుబడి విషయంలో స్థిరముగా ఉండాలనే అంశంను మనం ధ్యానించుకొనుచున్నాము. సర్వశక్తిమంతుడైన దేవుడు నమ్మదగినవాడు, మరి తన వాగ్దానాలను నెరవేర్చువాడని మనందరికీ తెలుసు. ఆయన మనుషుల వలె నోటికి ఏది వస్తే అది మాట్లాడి తనను ప్రశంసించుట కొరకు గాని తనను పొగుడుట కొరకు గాని తన నోటితో అనేకమైన మాటలు మాట్లాడి ప్రజల దృష్టిని తన వైపునకు తిప్పుకునేవాడు కాడు. దేవుని నోటి నుండి ఏ మాట కూడా వ్యర్థంగా రాదు. ప్రతి మాటకు లేక ప్రతి ఒక్క పదమునకు ఒక అర్థం అనేది ఉంటుంది, అలాగే ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. అందుకే దేవుడు తన పిల్లలలో కూడా దేవుని స్వభావమే కనబడాలని కోరుచున్నాడు. అలాగే దేవుడు ఏర్పరచుకున్న ఇజ్రాయేలు ప్రజలు తనతో ఉన్న సంబంధం విషయంలో కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో ఏ విషయంలో కూడా బలవంతపు మాటలు చెప్పి ఎలాంటి బలవంతం చేయటం లేదు. వారిని దేవుడు బానిసలుగా కూడా భావించటం లేదు. దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించినందుకు వారు కృతజ్ఞత భావంతో దేవుని ఎదుట ఎలాంటి వాగ్దానం చేసుకోలేదు, ఎలాంటి మొక్కుబడి కూడా చేసుకోలేదు. కానీ దేవుడు వారి ఎదుట సినాయి పర్వతం మీద తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారు దేవుని ఆజ్ఞను గైకొనవలనా లేక గైకొనకూడదా అనే వారెన్నుకునే స్వేచ్ఛను కూడా దేవుడు వారికిచ్చి ఉన్నాడు. మరి ఆ ఒడంబడికలో లేదా ఆ వాగ్దానంలో ప్రవేశించడానికి ముందే దేవుడు మాతో చెప్పినదంతయు మేము చేయుటకు సిద్ధమని స్వయాన వారు మోషేతో చెప్పారు. వారు దేవునితో వ్యవహరించేటప్పుడు ఎంతో గంభీరంగా ఉండాలని, దైవ సంబంధమైన విషయాలను తేలికగా తీసుకొనకూడదని, వారి నోటి నుండి పలికిన మాటలను వారు నెరవేర్చాలని దేవుడు కోరుచున్నాడు. ఒకవేళ వారు దేవునికి నమ్మకస్తులైతే వారి ఈ స్వభావం ఇతరుల ఎదుట కూడా కనిపిస్తుంది. ఇంకా వారు తమ తండ్రి అయిన దేవుని ఒక స్వభావాన్ని బయలుపరచగలుగుతారు. పాత నిబంధనలోని భాగమైన ఇశ్రాయేలీలతో దేవుడు ఇంత గంభీరంగా వ్యవహరించినట్లయితే మరి కొత్త నిబంధనలో పాలిభాగస్థులమైన మనతో దేవుడు ఇంకా ఎంత గంభీరంగా వ్యవహరించునో ఒకసారి ఆలోచించండి. మనం యేసు ప్రభు యొక్క సిలువ ఎదుట మన జీవితాన్ని సమర్పించుకున్నాం. అంతేకాకుండా యేసు ప్రభువును సొంత ప్రభువుగాను సొంత రక్షకునిగాను మన హృదయములో అంగీకరించి ఉన్నాం. అయితే ప్రభు అంటే అర్థం ఏమిటంటే ఆయన మన జీవితమునకు యజమానుడని అర్థం గనుక ఈ విషయాన్ని మనం హృదయపూర్వకంగా అంగీకరించి ఉన్నాం. మరి ఆ ప్రభువు వలననే మనము ఆశీర్వాదకరమైన ఈ నిత్య జీవమును కూడా పొందుకున్నాం. మనము మన జీవితమును సిలువ ఎదుట సమర్పించుకున్నప్పుడు ఆయన నామ మహిమ కొరకు జీవించుతానని చెప్పి నీటిలో మునిగి బాప్తిసం కూడా తీసుకున్నాం. అయితే ఈ నిర్ణయాలన్నీ కూడా మనము యథార్థ హృదయంతోనే తీసుకొని ఉన్నాం. కానీ రోజులు గడిచే కొద్దీ మన హృదయాలలో ఉన్న చిత్తశుద్ధి లేక యథార్థత అనేది, దేవుని పట్ల మనకున్న ప్రేమ క్రమక్రమంగా తగ్గిపోయి మనం తీసుకున్న నిర్ణయాలను కూడా మర్చిపోయాం. మరి ఇది నిజము అవునో కాదో ఒకసారి ఆలోచించి చూడు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమనగా, మనం తీసుకున్న నిర్ణయాల విషయంలో మనం గంభీరంగా లేనప్పుడు మనం దేవుని ఏగతాళి చేసిన వారం అవుతాం. అయితే దేవుడు వెక్కిరింపబడడు గాని మన నోటి నుండి వచ్చిన మాటల వలన కూడా మనం తీర్పుకు కారణం కావచ్చు. గనుక మన హృదయాంతరంగం నుండి చెప్పిన ప్రతి మాట విషయంలో మనం ఎంతో గంభీరంగా ఉండాలి. అందుకే ప్రభువైన యేసు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని ఎంతో స్పష్టంగా చెప్పాడు. మనం దేవుని పిల్లలమై ఉన్నాము గనుక మనం ఆత్మీయముగా ఎదుగుచున్న సమయంలో మనం తీసుకున్న నిర్ణయాలను కాస్త తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా నీటి బాప్తిసం తీసుకున్న సమయంలో తీసుకున్న నిర్ణయాలలో మనం ఎంత నమ్మకంగా ఉన్నామో అని పరీక్షించుకొని చూసుకుందాం. రండి, ప్రభువా నిన్ను మేము ప్రేమించటంలో ఎన్నడూ కూడా తప్పిపోకుండా మాలో నీ ప్రేమ అభివృద్ధి చెందనిమ్ము. మేము నీటిలో మునిగి బాప్తిసం తీసుకున్న సమయంలో
మేము తీసుకున్న నిర్ణయాన్ని లోకము మా శత్రువైన సాతాను విని ఉన్నారు గనుక మేము నీలో బలవంతులము కావడానికి మాకు సహాయం చేయమని మనం దేవుణ్ణి వేడుకుందాం. రండి, ఈ రోజులలో మనం యథార్థతలో నిలిచి ఉండుటకు ప్రయాసపడదాం. మన రక్షణ కొరకై భయంతో భక్తితో పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం భయభక్తులతో జీవించుట కొరకు శ్రద్ధ వహించినట్లయితే మనం దేవుని స్వభావంలోనికి మారగలుగుతాం. అయితే మనం ఇతరులతో వ్యవహరించే విషయంలో కూడా మనము దేవుని యందు చూపిన భయముపై ఆధారపడి ఉంటుంది. గనుక ఇతరుల ఎదుట దేవుని నామము అవమానపరిచే విధముగానో దేవుని తక్కువ చేసే విధముగానో మన ప్రవర్తనను ఉండకుండా చూసుకుందాం. మన క్రైస్తవ జీవితంలో మనం జాగ్రత్తగా ఉండుటకు మనం చేసిన వాగ్దానాలలో లేదా నిర్ణయాలలో కూడా దృఢంగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ స్పష్టమైన ఈ వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీతో మాకున్న బంధం విషయంలో మేము గంభీరంగా ఉండుటకు, మేము తీసుకున్న నిర్ణయంలోని గంభీరత్వంను గ్రహించడానికి మాకు సహాయం చేయి. ప్రభువా, నీవు సత్యవంతుడవై ఉన్నావు గనక మేము కూడా సత్యంలో వినయపూర్వకమైన హృదయంతో నీతో నడుచుటకు మాకు సహాయం చేయి. మేము చేసుకున్న సమర్పణలో మా చివరి శ్వాస వరకు దృఢంగా ఉండునట్లు మాకు సహాయము చేయి. మా జీవితాలు నీ నామ మహిమార్థము ఉండాలి. ప్రభువా, నీవు మా ప్రార్థనను విన్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్త మహిమ నీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు రాకడ సమీపించి ఉన్నది గనుక ఈ రోజులలో మనం ఏది చేసిననో, ఏది చెప్పిననో, ఎలాంటి వాగ్దానము చేసినా సరే, ఎలాంటి సమర్పణ చేసుకున్నా సరే దానిని గంభీరముగా తీసుకొని వాటిలో మనం మన చివరి శ్వాస వరకు నమ్మకముగా ఉందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. మన ప్రభువు అతి త్వరగా రానయ్యున్నాడు. మారనాథ.